ఇద్దరు మాట్లాడితే డైలాగ్ అంటాం, ఒకళ్ళు మాట్లాడితే మోనోలాగ్ అంటాం కదా. అంటే మాట్లాడేది ఒకళ్ళే ఉంటారు, అవతల వైపు నుంచి సమాధానం చెప్పలేని సైలెన్స్ వినపడుతూ ఉంటే సీన్ ఎలా ఉంటుంది? తెలంగాణ రాజకీయంలో ఇదే జరుగుతుందా? ఈ విషయం అర్థం కాకూడదనే తొండలో బండలో వచ్చి పడతా ఉన్నాయి రాజకీయాల్లోకి. కారణం ఏంటి? కథ ఏంటి? డీటెయిల్ గా చూద్దామా? ఇది ఒక రకంగా 2025 పొలిటికల్ రివ్యూ ఆఫ్ తెలంగాణ అనుకోండి. ట్రెండ్ ఎలా ఉందో, ఎటువైపు నుంచి ఎటు మొగ్గుతా ఉందో మనకు అర్థమైపోతుంది. ఓడిన తర్వాత లోక్సభ ఎన్నికల్లో అయితే డిపాజిట్లు కూడా గల్లంతైన తర్వాత ఫ్యామిలీలో ముసలం పుట్టింది, ఫ్యూడ్ బయలుదేరింది అని మీడియాలో మెజారిటీ సెక్షన్స్ కోడై కూస్తూ ఉన్న తర్వాత కేసీఆర్ చాలా గుంభనంగా సైలెంట్ గా ఉండటమే కనపడింది. ఎప్పుడన్నా లీడర్ని కలవటమో లేదంటే గనక పార్టీ ఉత్సవాలు జరిగితే పాతికేళ్లను ఇంకోటో బయటికి రావటమో చూసాను తప్పితే మిగతా సందర్భాల్లో నిండుకుండా తొణకదు అన్నట్టుగా ఉండిపోవడం కనిపించింది కదా త్రూ అవుట్ దిస్ ఇయర్. కొసమెరుపు అన్నట్టుగా మొన్న మధ్య డిసెంబర్ ఆఖరిలో బయటికి రావటమే కాదు, డీటెయిల్స్ తో ఇష్యూస్ ప్రస్తావించటము, ఇక తెలుసుకుంటా అనడాన్ని కూడా చూసాం కదా. ఏడాది దాకా వేరే కథ, రేపటి నుంచి వేరే తోలు తీస్తాం ఎక్కడికక్కడ. ఇలాంటివన్నీ చూసిన తర్వాత తెలంగాణ రాజకీయంలో కాక బయలుదేరిందా? హీటు పెరుగుతా ఉందా? 3 ఏళ్ల ముందే రాజకీయం ఉరుకులెత్తబోతోందా అని అనిపిస్తూ ఉంది. అంతే కదా, హామీల విషయంలో జనంలో అసంతృప్తి ఉన్నమాట వాస్తవం. అలాగే పర్ఫార్మెన్స్ విషయంలో కూడా 10 రకాల మాటలు నిరంతరం వినపడుతూనే ఉన్నాయి. పైగా ఇష్యూస్ అంటే విద్యార్థులకు సంబంధించిన, ఆహారానికి సంబంధించి అయినా, పాఠశాలల నిర్వహణకి సంబంధించి అయినా, అలాంటి అంశాల దగ్గర నుంచి మొదలుపెట్టి ఇరిగేషన్ దగ్గర నుంచి హైదరాబాద్ డెవలప్మెంట్ వరకు ప్రతి విషయంలోనూ కాంట్రాస్ట్ అండ్ కాంట్రడిక్టరీ సిచ్యువేషన్స్ తెలంగాణ రాజకీయంలో కనపడుతూ ఉన్నాయి. సరిగ్గా ఇదే టైంలో కేసీఆర్ బౌన్స్ బ్యాక్ అనొచ్చో లేదో కానీ అలాగే మీడియా ముందుకు వచ్చి సుదీర్ఘంగా మాట్లాడడం కనపడింది కదా. మాట్లాడడం కాదు, ఎజెండా సెట్టింగ్ అంటారే, అలాగా జల వనరులకు సంబంధించి అటు కేంద్రాన్ని ఇటు ఆంధ్రప్రదేశ్ విధానాల్ని తెలంగాణని ఎలా ఎఫెక్ట్ చేస్తాయి అని 3 అంశాలని ముడిపెడుతూ మాట్లాడిన తర్వాత కేసీఆర్ ఇంపాక్ట్ ఏంటో మాట్లాడడం మొదలు పెడితే తెలంగాణ రాజకీయం ఎట్లుంటుందో కళ్ళ ముందు కనపడింది కదా. అటు గోదావరి దోపిడీ జరుగుతా ఉంటే దాని మీద సప్పులు లేదు, కృష్ణలో ఇంత ఘోరంగా పాలమూరు ఎత్తిపోతల మీద దీని మీద సప్పులు లేదు. మరి ఎవరి ప్రయోజనాల కోసం ఉన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం? అందుకే నేను మొదట్లో అన్నా, ఇద్దరు మాట్లాడితే డైలాగ్, ఒకళ్ళు మాట్లాడితే మోనోలాగ్ అని. మరి డైలాగ్ అంటే కేసీఆర్ అన్ని సవాళ్లు విసిరిన తర్వాత, ప్రశ్నలు సందేహాలు లేవనెత్తిన తర్వాత, వివరాలతో బరాబర్ చెప్పుడు సమాధానం అని నిలదీసిన తర్వాత కాంగ్రెస్ వైపు నుంచి ఫిట్టింగ్ రిప్లై వచ్చిన దాఖలా మీకేమన్నా కనపడిందా? పాలమూరు రంగారెడ్డి విషయంలో అయినా, కాళేశ్వరం విషయంలో అయినా, కృష్ణా జలాల్లో అయినా, గోదావరి జలాల్లో అయినా కేంద్రం డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ ని తిప్పి పంపడం మీద అయినా సాధికారికంగా సాలిడ్ గా పాయింట్ మీద నిలబడి ఇది నా సమాధానం అని ప్రభుత్వ పెద్ద వైపు నుంచి కానీ, మంత్రుల వైపు నుంచి కానీ, పార్టీ వైపు నుంచి కానీ కౌంటర్ పడింది ఆ కేసీఆర్కి. అందుకే మోనోలాగ్ అన్నది, డైలాగ్ లేదు తెలంగాణలో. ఎందుకంటే ఇంబ్యాలెన్స్ ఉంది. కేసీఆర్ సబ్జెక్ట్ మాట్లాడుతున్నారు, మాట్లాడితే జనం ఆలోచనలో పడతారు. అందుకోసమని నీ అవ్వ తొండలు వదులుతా అని చెప్పేసి అన్నాను. లాగులో తొండలు ఇచ్చిపోతా బిడ్డ నేను అనుకుంటున్నాను. మరి ఇలాంటివి చూస్తే ఏమనిపిస్తుంది? దీని ప్రభావం ఎలా ఉంటుంది అంటే 2 రకాలుగా ఉండదు. ఒకటి, కేసీఆర్ సబ్జెక్ట్ మాట్లాడిన దగ్గర నుంచి జనంలో ఆలోచన, ఎమోషన్ పెరుగుతాయి. ప్రభుత్వం వైపు నుంచి సమాధానం చెప్పలేని, అవగాహన లేనితనం ఉన్నది అనే విషయం ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇది ఒకటోది. రెండోది, సమాధానం చెప్పకపోగా బూతులు అందుకొని తిడతా ఉన్నామనుకోండి, తెలియకుండానే గుడ్ విల్ అంటారే, ఫేస్ వాల్యూ, అది టప్ప 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 పడిపోతుంది. అంతే కదా. సబ్జెక్ట్ మాట్లాడేవాడిని బూతులు తిట్టామనుకోండి అంటే తిట్టే వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ లేదని అర్థం. అవునా కదా? ఇలా అడిగితే ఆ కేసీఆర్ తిట్టలేదా అని అడుగుతారు కొంతమంది. ఎస్, దానికి సమాధానం ఉంది. ఏంటో తెలుసా? కేసీఆర్ ప్రత్యర్థుల్ని మొరుగుతారని అనుండొచ్చు, సమాధానం చెప్పండి బేజా ఉంటే గనక అని క్వశ్చన్ చేసి ఉండొచ్చు. అదంతా సబ్జెక్ట్ బేస్డ్ గా ఉంది. కొన్నిసార్లు డెరాగేటరీ అనిపించింది అనుకోండి, ప్రత్యర్థులు ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయాలి? హుందాతనం అంటే ఏంటో, సబ్జెక్ట్ అంటే ఏంటో, గౌరవప్రదంగా ఎలా మాట్లాడొచ్చో చూపించవచ్చు కదా. అది చూపించకపోగా అప్పుడు ఒక మాట అన్నారని ఇప్పుడు అంతకంటే రెండబండ బూతులు ఒక 10 తిట్టారనుకోండి, ఏమనుకుంటారు? 1 కాదు 2 అనుకుంటారు. ఒకటి సబ్జెక్ట్ లేదనుకుంటారు, అర్థమైపోద్ది. రెండోది, ఆయనే బెటరు అనే ఫీలింగ్ ఆటోమేటిక్ గా వస్తుంది కదా. ఘనతని చాటుకోవాల్సింది, ప్రతిభని చూపించాల్సింది బూతులు తిట్టడంలోనూ, ఇన్సల్ట్ చేయడంలోనే కాదు కదా, పర్ఫార్మెన్స్ లోను, ఆలోచనలోను కదా. ఒకవేళ ఆలోచన గిట్ట ఉన్నట్టయితే గనక పాలమూరు రంగారెడ్డి ఎట్లా పూర్తి చేస్తారో చెప్పి చేసుకుంటా పోవచ్చు కదా. కాళేశ్వరం, కూలేశ్వరం అని స్వీపీగా అనేదానికంటే కూడా ఎక్కడ ఫెయిల్ అయింది అనేది నిరూపించి
ఆల్టర్నేటివ్స్ ఏమున్నాయి, ఐడియాస్ ఏంటి అని చెప్పొచ్చు కదా. అది కదా సమర్థతకి గీట్రాయ్. అలా లేకుండా తొండలో వదులుతాం అనే దరికి వచ్చినాము అంటే దాని అర్థం ఏంటి? విపక్షం డామినేషన్ పెరుగుతోంది, కేసీఆర్ మాట మొనోలాగ్లా వినపడుతోంది అనే విషయాన్ని 2025 చూపించింది. బహుశా మారుతున్న రాజకీయానికి ఇది బిగినింగ్ అనుకుంటే గనక 26 నుంచి ఈ టెంపర్ పెరుగుతా పోతుందా అని అనిపిస్తా ఉంది. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ లో గెలిచి ఉండొచ్చు, పంచాయతీ ఎన్నికల్లో ఎక్కువ నెంబర్ వచ్చింది అని చెప్పుండొచ్చు, కానీ అధికారంలో ఉన్న వాళ్ళకి అలా ఎక్కువ ఎందుకు వస్తాయో కేసీఆర్కి బీఆర్ఎస్కే కాదు తెలంగాణ ప్రజలకు కూడా తెలుసు కదా. తెలిసినప్పుడు ఇక ముందు రాజకీయం ఇంకెంత దూకుడుగా ఉంటుంది అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. సబ్జెక్ట్ ఉంటే కేసీఆర్ని కౌంటర్ చేయాలనుకుంటే పాయింట్ మీద నిలబెట్టి పవర్ పాయింటో ఇంకొకటో ముందు పెట్టి సంవాదానికి దిగితే సరుకెంతో సంగతి ఏంటో తెలుస్తుంది. అలా కాకుండా అసలు టాపిక్ వదిలేసి మూతి మీద మీసం లేదనో సైడ్ బట్టీలు పైకున్నాయనో మాట్లాడేమనుకోండి, ఏమంటారు? సరుకు తక్కువ సప్పుడు ఎక్కువ అంటారు కదా, ఆ టైప్లో వస్తుంది మాట. అవునా కాదా? 2025 పోతా తెలంగాణ రాజకీయం మారుతా ఉంది అనే ముద్రగొట్టిపోయిందా? మీరైతే ఏమంటారు? విధానపరంగా మాట్లాడదామా?